హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? అనేది కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. వీడియోస్ పెట్టక 3 డేస్ అవుతుంది. కొంచెం బ్రేక్ తీసుకున్నాననమాట. చిన్న చిన్న పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల. సో, ఇప్పుడైతే ఇంకా బ్యాక్ టు రొటీన్. ఇవాల్టి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వస్తాయి. సో, ఈరోజైతే ఒక రెసిపీ ట్రై చేశాను. షహదూద్ మలాయ్ అని చెప్పేసి చార్మినార్ దగ్గర ఇది చాలా ఫేమస్ అనమాట. ఎప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ రెసిపీ టేస్ట్ చేస్తాము. రీసెంట్‌గానే ఒక పర్ల్ షాప్ షూట్‌కి వెళ్ళుండే. సో, అప్పుడు టేస్ట్ చేశామనమాట. ఎందుకు ఎప్పుడు బయటే తినడము, ఇంట్లో ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను. సూపర్‌గా వచ్చేసింది. సో, నెక్స్ట్ వీడియోలో ఫుల్ రెసిపీ నేను ఇచ్చేస్తాను మీకు. సో, ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశానండి. బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ చేశాననమాట. సో, ఈరోజు ఊతప్పం చేద్దాం అనుకున్నాను ఫస్ట్. బట్ చందు పొంగనాలు చేయమని అడిగితే ఇంకా పొంగనాలు చేద్దామని డిసైడ్ అయిపోయాను. ముందు రోజు దోస చేశాననమాట. ఆ బ్యాటర్ కొంచెం మిగిలింది. అందుకని చెప్పేసి ఇంకా పొంగనాలు చేద్దాం అనుకున్నాను. పొంగనాలు చేసేటప్పుడు అవి ప్లెయిన్‌గా నార్మల్‌గా దోసపిండి తీసుకెళ్ళి పొంగనాల్లా వేయడం కాకుండా కొంచెం దాంట్లో వెజ్జీస్ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. మెయిన్‌గా క్యారెట్ మిక్స్ చేస్తే బాగుంటుందన్నమాట. సో, క్యారెట్ గ్రేట్ చేద్దామని చెప్పేసి నా దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ గ్రేటర్ అయితే తీసుకొచ్చాను. ఇది అగారో నుంచి తీసుకున్నాను. ఆల్రెడీ రివ్యూ కూడా చేసేసానండి ఇది. ఇది 5 ఇన్ 1 గ్రేటర్ అండ్ స్లైసర్ అండి. దీంట్లో మనం నట్స్, పీనట్స్, చాక్లెట్స్, పొటాటోస్, క్యారెట్స్, ఆనియన్స్, చీజ్, మెయిన్‌గా చీజ్‌కి బాగా యూజ్ అవుతుందండి. ఇవన్నీ గ్రేట్ చేసుకోవచ్చు, స్లైస్ చేసుకోవచ్చు. ఎలా కావాలి అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సో, ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తాను నేను. దీంట్లో మనకి ఈ గ్రేటర్స్ అనేవి ఒక 5 మోడల్స్ వస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను రెడ్‌ది యూజ్ చేస్తున్నాను కదా! ఇది మెయిన్‌గా పొటాటోకి, క్యారెట్‌కి, ఆనియన్‌కి యూజ్ చేస్తారు. అసలు ఇలా నిమిషాల్లో వచ్చేస్తుందండి క్యారెట్ గ్రేట్ అయిపోయి. ఎంత బాగా అనిపిస్తుందో అసలు ఇది యూజ్ చేస్తూ ఉంటే అయితే. మామూలుగా అయితే మనం ఎంత కష్టపడిపోవాలి గ్రేట్ చేయాలంటే. మనం క్యారెట్ కీర్ చేసుకున్నా, బీట్రూట్ కీర్ చేసుకున్నా ఇది భలే యూజ్ అవుతుంది. ఇంటికి ఎప్పుడైనా ఎక్కువ మంది గెస్ట్‌లు వచ్చారనుకోండి, చక్కగా ఆనియన్ పకోడీ వేసేయొచ్చు. ఎందుకంటే ఆనియన్స్ కట్ చేసి అందులో వేయగానే నిమిషాల్లో మనకు కట్ చేసి ఇస్తుంది. శనగపిండి కలిపేసి ఇంకా పకోడీ వేసేసుకోవడమే. చాలా యూజ్ అయ్యే ఐటెమ్ అండి ఇది మన కిచెన్‌లో అయితే. ప్రతి ఒక్కరి కిచెన్‌లో ఉండాలి. ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంది ఇది. 2000 బిలోనో ఎంతో ఉంది. నేను ఈ ప్రోడక్ట్‌కి సంబంధించిన లింక్ ఇస్తాను మీకు. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. నేను తీసుకున్నప్పుడైతే నాకు తక్కువ ప్రైస్‌కే వచ్చింది. సో, దీంట్లో పచ్చిమిర్చి కూడా గ్రేట్ చేద్దామని చూసాను గానీ బిస్కెట్ అయిందనమాట. అందుకని ఇంకా క్లిప్పింగ్ యాడ్ చేయలేదు మీకు. సో, ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. లింక్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్‌ఔట్ చేసేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి కర్రీ ఏమో బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పొంగనాలని చెప్పాను కదా! క్యారెట్ గ్రేట్ చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. ఉల్లిపాయలు కూడా గ్రేట్ చేస్తే అంత బాగా అనిపించలేదు నాకు. పకోడీలాగా పెద్ద పెద్దగా ఉన్నాయనుకోండి, అవి అంత బాగోదు మనకి పొంగనాల్లోకి. అందుకని కట్ చేశాననమాట వాటిని. ఇంకా తర్వాత కడాయి తీసుకొని తాలింపు వేసేసాను. జీలకర్ర, ఆవాలు, కొన్ని శనగపప్పులు, పెసరపప్పులు ఇవి యాడ్ చేశాను. మామూలుగా అయితే మార్నింగ్ లేవగానే నానబెట్టేస్తాను పెసరపప్పు, శనగపప్పు. ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తే బాగుంటాయి. బట్ ఇంకా అప్పటికప్పుడు ఈ బ్రేక్‌ఫాస్ట్ అనుకున్నాను కాబట్టి అవి నానబెట్టలేకపోయాను. డైరెక్ట్‌గా వేసేసాను. లేదంటే కొంచెం పెసరపప్పు ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కూడా మనకి. తర్వాత ఇంకా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసాను. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మన ఎలక్ట్రిక్ గ్రేటర్‌లో గ్రేట్ చేసుకున్న క్యారెట్ యాడ్ చేశానన్నమాట. సో, కిచెన్‌లో ఇలాంటి మంచి స్మార్ట్ అప్లయెన్సెస్ ఉంటే వంట ఈజీ అవుతుంది. వంట చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా మంచి మంచి రెసిపీస్ ట్రై చేయాలి అనిపిస్తుంది కూడా నాకైతే. సో, ఇక్కడ నేను టిఫిన్ చేస్తున్నాను అండ్ మార్నింగే ఫస్ట్ 5:00కే తుడవడం పెట్టేస్తామనమాట. వాక్యూమ్ పెట్టేస్తాము. సో, ఇప్పుడు ఇంకా ఈరోజు మాప్ కూడా పెట్టేశాను. మాప్ చేస్తుందనమాట మన రోబో. ఎంత బాగా తుడుస్తుందంటే అస్సలు వంక పెట్టాల్సిన అవసరమే లేదు. అంత బాగా చేస్తుంది. బెడ్రూమ్ ఒక్కటి నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బెడ్రూమ్‌లో ఇంకా దానికి మ్యాపింగ్ అడ్జస్ట్ చేయలేదు మేము. మామూలుగా హాల్‌కి, కిచెన్‌కి మాత్రమే చేసామనమాట. బెడ్రూమ్ అసలు ఫస్ట్ ఒకసారి నేను డీప్ క్లీన్ చేయాలి. తర్వాత ఇంకా నెక్స్ట్ దానికి మ్యాపింగ్ సెట్ చేస్తే బెడ్రూమ్ కూడా క్లీన్ చేస్తుంది. అసలు చాలా బాగా చేస్తుందండి. మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలే గానీ ప్రతి వస్తువు పనికొచ్చే వస్తువు అనే చెప్పొచ్చు. ఫస్ట్ టైమ్ అది తీసుకునేటప్పుడు ఇది అవసరమా మనకి? మనకంత యూజ్ అవుతుందా అని అనిపించింది. బట్ చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ. ఎవరు తీసుకున్నా కూడా అండి, చిన్నిల్లున్నా, పెద్దిల్లున్నా ఎవరికైనా కూడా ఒక బెస్ట్ ఐటెమ్ అనే చెప్పొచ్చు అది కూడా. సో, ఇంకా ఇక్కడొచ్చేసి మన క్యారెట్ ఇవన్నీ కూడా మగ్గిపోయాయి. దోస పిండిలో వేసేసానండి వీటిని. సో, చూస్తే పిండి కొంచెమే అనిపిస్తుంది. ఇంక అందుకని చెప్పేసి ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీ చేసి పెట్టాను. దాంట్లో నుంచి కొంచెం ఇడ్లీ బ్యాటర్ తీసేసి ఇంకా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. రేపు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట. ఏంటి పిండి ఇలా నల్ల నల్లగా ఉంది అనుకోకండి. ఈసారి మినపప్పు, పొట్టు మినపప్పు తీసుకొచ్చానండి నేను. ఎప్పుడు రొటీన్‌గా ఆ నార్మల్ మినపప్పుతో రెసిపీస్ చేసుకుంటే ఏదో జీవితం మీద విరక్తి వచ్చినట్టే అనిపిస్తూ ఉంటుంది నాకు. అవే టేస్ట్ అలాగే ఉంటాయి కదా! ఏదో పేషెంట్స్ తిన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని
సో అప్పుడప్పుడు దాంట్లో కొన్ని వేరే వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి కొంచెం టేస్ట్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా మనం. సేమ్ అలాగే పొట్టు మినపప్పు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. పొట్టున్న మినపప్పు టేస్ట్ వేరు ఉంటుంది, పొట్టు లేనిది వేరే టేస్ట్ ఉంటుంది. సో పొట్టున్న మినపప్పు ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిదంటే ఈసారి ఒక 1 kg అయితే తీసుకొచ్చాను. సో అది పిండి పట్టడం వల్ల అలా ఉందన్నమాట, నల్ల నల్లగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి, దోశలు కానీ ఇడ్లీలు కానీ ఫ్లఫీగా వస్తాయి. బట్ చూడ్డానికి కళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా అనిపించవు, వైట్గా ఉండవు కదా. సో ఈ బ్లాక్గా కొంచెం కనిపించేసరికి అంత అట్రాక్టివ్గా అనిపించవు మనకి. ఇదిగోండి ఇంకా మాట్లాడుతూ ఉండగానే మన పొంగనాలు వేడివేడిగా రెడీ అయిపోయాయి. మా ఇంట్లో అసలు నాన్ స్టిక్ ప్రోడక్ట్సే లేవండి. ఇదిగోండి ఒక్క గుంట పొంగనాల ప్యాన్ ఒకటి, ఒక దోశ పెనము, ఇవి 2 మాత్రమే నాన్ స్టిక్ ఉన్నాయి. ఇవి కూడా చేంజ్ చేయాలి అని చెప్పి చూస్తున్నాను. స్టీల్కి కానీ లేదంటే క్యాస్ట్ ఐరన్కి కానీ షిఫ్ట్ అవుతాను. క్యాస్ట్ ఐరన్ నేను ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదండి. అది కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఎప్పుడైతే ఇంతవరకు తీసుకోలేదు. బట్ చూడాలి. ఈ గుంట పొంగనాల్లో అయితే నాకు స్టీల్ ఇంతవరకు కనిపించలేదు. మ్యాక్సిమం అన్నీ స్టీల్కి షిఫ్ట్ అయిపోయాము. ఇంక దీంట్లో కూడా స్టీల్ ఏదైనా మంచి బ్రాండ్ వస్తే అది కూడా షిఫ్ట్ అవుతాను. ఇంకా చెందుకు వచ్చేసి పొంగనాలు వేసేసాను. నాకు మాత్రం మళ్ళీ పొంగనాలు వేసి అది అయ్యే వరకు వెయిట్ చేసి ఓపిక లేదని చెప్పేసి ముందు క్యారెట్ అవన్నీ ఫ్రై చేశాను కదా, అదే పెనంలో మళ్ళీ కొంచెం దోసపిండి వేసేసి అలా ఊతప్పం లాగా వేశాను. సో ఫస్ట్ అయితే చందుకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. అండ్ ఇంకా చట్నీ ఆయనకు తాలింపు వేసి ఇవ్వాలంటే ఆయన వరకు తాలింపు వేసి ఇచ్చేసి నేను మాత్రం నార్మల్గానే తీసేసుకున్నాను అనమాట. ఇది తిరుపతి సైడ్ చేస్తారు, ఇట్లా ఎర్రగడ్డల చట్నీ అంటారనమాట. అటు సైడ్ ఉల్లిపాయ ఎండుమిర్చి వేసి చేస్తారు, బాగుంటుంది చట్నీ. సో అది చేశాను దీనికి కాంబినేషన్గా. బాగుందా తాలింపు వేసిన నీకు? బాగున్నది. తిరుపతి చూసినా చేసేది మనకు పెద్ద మీద పెట్టాం, కొంచెం ఉప్పు ఎక్కువైంది. సో జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తర్వాత ఈరోజు మేకప్ వేసుకొని చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. అసలు ఇన్స్టాగ్రామ్లో అయితే నేను దగ్గర 1 month నుంచి యాక్టివ్గా లేను. రీల్స్ కానీ స్టోరీస్ కానీ ఏం పోస్ట్ చేయట్లేదు. అసలు ఇన్స్టాగ్రామ్ అనే ఒక యాప్ ఉందని కూడా నేను అది ఓపెన్ కూడా చేయట్లేదు అనమాట. సో ఇంకా ఈరోజు అయితే రెడీ అయిపోయి కొన్ని రీల్స్ అన్నీ కూడా షూట్ చేశాను. ఫస్ట్ అయితే నా హెయిర్ కేర్ చాలామంది అడుగుతున్నారని చెప్పేసి హెయిర్ కేర్కి సంబంధించి ఒక వీడియో కంప్లీట్గా ఒక వీడియో చేశాను. సో అది మీరు ఈ వీడియో చూసేసరికి వచ్చేసి ఉంటుందా లేకపోతే తర్వాత రిలీజ్ చేస్తానో తెలియదు, కానీ షూట్ అయితే చేసేసాను అనమాట. సో అది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ శారీ పైన కూడా కొన్ని రీల్స్ అవన్నీ కూడా షూట్ చేశాను. తర్వాత ఇంకా ఏంటి అంటే ఈరోజు అమెజాన్లో కొన్ని డ్రెస్సెస్ రివ్యూ చేస్తున్నాడు. డ్రెస్సెస్ కాదు, సారీ, అలవాట్లో పొరపాటు. ఎప్పుడు ఎక్కువగా డ్రెస్సెసే రివ్యూ చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పుడు అవే రొటీన్ అవుతున్నాయని చెప్పేసి ఈరోజు కొన్ని శారీస్ తెప్పించాను. ఒక 6 months బ్యాక్ చేశాను నేను అమెజాన్లో శారీస్ రివ్యూ. ఈ మధ్యలో అన్నీ కూడా డ్రెస్సెసే రివ్యూ చేస్తున్నాను, ఎందుకంటే అవి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఏవైతే పర్చేస్ చేశానో అవే రివ్యూ చేయడం, అవే చూపించడం అవుతుంది. సరే ఈసారి ఇంకా శారీస్ తీసుకుందాము, ఎందుకంటే ఇది మ్యారేజెస్ సీజన్ కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే అమెజాన్లో శారీస్ చూస్తారు అని చెప్పేసి కొన్ని శారీస్ తీసుకున్నాను. అమెజాన్లో కూడా చాలా మంచి శారీస్ ఉంటాయండి, బట్ వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది లేదు. జస్ట్ అట్లా క్యాజువల్గా చూసుకుంటూ వెళ్తే మనకి మంచి శారీస్ దొరకవు. కొంచెం వెతకాలి, ప్రైజెస్ కంపేర్ చేసుకోవాలి, అట్లా చెక్ చేసుకుంటే మంచి శారీస్ ఉంటాయి. రీసెంట్గా నేను ఒక శారీ రివ్యూ చేసి 1 month అవుతుంది, బట్ రీసెంట్గా ఒక వీడియోలో కట్టుకున్నాను. మా వదినకి వడిబియ్యం పోసిన బ్లాగ్లో నేను ఒక గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ కట్టుకున్నాను. అప్పుడు వచ్చాయండి చాలా కమెంట్స్, ఆ శారీ ఎక్కడ తీసుకున్నారని. నేను ఆల్రెడీ రివ్యూ చేసేసాను, అది 1 year బ్యాక్ అనమాట. సో ఆ శారీ ఎంత బాగుంటుందంటే జస్ట్ 2500 or 3000 ఏమో ఉంటుంది ప్రైస్, బట్ మనకు ఒక 10,000 శారీ లాగా ఉంటుందన్నమాట. క్వాలిటీ, ఫ్యాబ్రిక్, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. సో అలాంటి మంచి శారీస్ మనకి అమెజాన్లో ఉంటాయి, వెతకాలి అంతే అన్నమాట. సో ఇప్పుడైతే కొన్ని శారీస్ వచ్చాయి, జస్ట్ అట్లా కొంచెం ఓపెన్ చేసి వచ్చిన ప్రోడక్ట్ కరెక్టేనా కాదని చెక్ చేసుకున్నాను, ఎందుకంటే లైవ్లో మీ ముందే అన్బాక్స్ చేద్దామని చెప్పేసి అన్బాక్స్ చేయకుండా ఉన్నాను. ఇవైతే ఇంకా లెగ్గిన్స్ అండి, ఇవి ఒకటే సెట్లో 4 వచ్చాయన్నమాట, అందుకని రాగానే ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాను. ఈ మధ్యలో మనకి ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మీరు ఒక 5-6 ప్రోడక్ట్స్ కనుక ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే ఒకే పార్సిల్లో మనకి 2 3 అట్లా పంపించేస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు మీకు డెలివరీ అయ్యేటప్పుడు వాట్సాప్కి మనకు ఒక మెసేజ్ వస్తుంది అమెజాన్ నుంచి. సో దాంట్లో మీకు ఏ ప్రోడక్ట్ వచ్చింది, ఎన్ని వచ్చాయి అనేది క్లియర్గా ఉంటుంది, మీరు అదొకసారి చెక్ చేసుకోండి. లేదు అంటే మీరు 5 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశారు, మీకు వచ్చిన పార్సల్లో 2 వచ్చాయి, బట్ మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోలేదు అనుకోండి, అక్కడ డెలివర్డ్ అని ఉంటుంది, మీరు ఒక 1 week తర్వాతనో 10 days తర్వాతనో చూసుకుంటే ఆల్రెడీ మీకు ఇచ్చిన పార్సల్లో ఇది కూడా డెలివర్ చేసామంటారనమాట. కస్టమర్ కేర్తో మాట్లాడినా కూడా మనకి ఏం ఉండదు లాభము. అంటే అమెజాన్లో అని కాదు, ఇది వేరే యాప్స్లో జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట. అందుకని చెప్పేసి నాకు ఇవి ఒకటే పార్సిల్లో 4 వచ్చాయని చెప్పేసి వచ్చింది మెసేజ్. రాగానే ఇంకా ఓపెన్ చేసి చూసాను, అవును 4 వచ్చేసాయి అనమాట. ఇవి లెగ్గిన్స్ గో కలర్స్ నుంచి తీసుకున్నాను. ఇవి యాక్చువల్గా నేను ఎప్పుడు తీసుకున్నాను అంటే మనకి రిపబ్లిక్ డే సేల్ ఉంది కదా, ఆ సేల్లో తీసుకున్నాను అనమాట. లెగ్గిన్స్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి అట్లా చేంజ్ చేస్తూనే ఉంటానండి. ఒకటి పింక్ తీసుకున్నాను, ఒకటేమో గ్రే,
ఇంకొకటేమో ఇదిగోండి ఇట్లా గ్రే కలర్ తీసుకున్నాను అండ్ వైట్ ఒకటి తీసుకున్నాను, ఒక బ్లాక్ తీసుకున్నాను. బ్లాక్ అయితే ఇంకా రెగ్యులర్గా కావాల్సిందే, అన్నీ సేమే ఉన్నాయిలేండి క్వాలిటీ. సో ఇవి ఒక 4 లెగ్గిన్స్ తీసుకున్నాను. ఇంకా శారీస్ కూడా ఒక 3 తీసుకున్నాను. ఇవి కూడా బాగా ట్రెండ్ అవుతున్నవి చూసి తీసుకున్నాను, ప్లస్ బడ్జెట్లో వచ్చేవి తీసుకున్నానండి. ఇవన్నీ కూడా నేను తీసుకున్న శారీస్ 1000 బిలోలోనే. మ్యాక్సిమం అమెజాన్లో ఏ షాపింగ్ చేసినా కూడా ప్రోడక్ట్ 1000 బిలో 1500 బిలో ఉండేవి చూసి తీసుకుంటాను. ఫస్ట్ శారీ అయితే ఇది అన్బాక్స్ చేద్దాం. భలే ఉందండి కలర్. ఎగ్జాక్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ వచ్చింది. ఇది బాగుంది. ఇది బాగా ట్రెండ్ అవుతున్న శారీ కదా అని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి. శారీ పైన అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింటే వచ్చింది, జరీ కాదు. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కింద మాత్రం లేస్ ఇచ్చారు, పైన శారీ పైన అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చింది. డ్యూయల్ షేడ్లో ఉంటుంది అనమాట శారీ. ఇది చాలా బాగుంది, మంచి జార్జెట్. ఇది తక్కువ ప్రైజే ఉందండి. ప్రైస్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. ఎలాగో ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ ఇస్తాను కదా, అందులో చెక్అవుట్ చేసేయండి. బాగుంది కదా. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి, బట్ ఈ కలర్ కాంబినేషన్ నాకు లేదు అని చెప్పేసి తీసుకున్నాను. ఏదైనా శారీ రివ్యూ చేద్దాం అనుకున్నప్పుడు ఈ శారీకి నా దగ్గర ఉన్న ఏదైనా బ్లౌజ్ మ్యాచింగ్ అవుతుందా అని చెక్ చేసుకొని అప్పుడు రివ్యూ చేసేదాను అనమాట. దానివల్ల ఏంటి అంటే నా రివ్యూస్ అన్నీ పింక్, బ్లూ, గ్రీన్ ఇవే అయిపోయాయి, అన్ని రిపీటెడ్ కలర్స్ అయిపోయాయి. అందుకని చెప్పేసి ఈ శారీ అట్లా చూసుకోవట్లేదు. ఇంకా నేను నా దగ్గర బ్లౌజ్ మ్యాచింగ్ ఉన్నా లేకున్నా కూడా శారీ కొత్తగా కలర్ కాంబినేషన్ ఉండే చూసి తీసుకుంటున్నాను. ఈ కలర్ కాంబినేషన్ నాకు అస్సలు లేదు, బాగా అనిపించింది. చాలా లైట్ వెయిట్ ఉంది, సూపర్గా ఉంది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి తీసుకున్నానండి, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో. చాలా బాగుంది ఇది కూడా, సో బ్యూటిఫుల్. ఇదిగోండి, దీనికి మంచిగా పింక్ బ్లౌజ్ వేసేసుకుంటే అద్దరిపోద్ది అసలు. ఇదంతా కూడా వీవింగ్ అండి, జరీ వీవింగ్ కాదు, థ్రెడ్ వీవింగ్ అన్నమాట. ఇది పైనంతా కూడా శారీ పైన కూడా అక్కడక్కడ వీవింగ్ వచ్చింది. ఇది కూడా థ్రెడ్ వీవింగే వచ్చింది. బాగుంది. నాకు అసలు ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్లో, వైట్ కలర్ కాంబినేషన్లో శారీసే లేవు, అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ శారీ అండి. ఇప్పుడు ఈ లావెండర్ కలర్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదా, సరే చూద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఈ కవర్ సౌండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, బట్ అన్బాక్సింగ్ అనేది చాలామందికి ఇష్టం. రీసెంట్ టైమ్స్లో ఈ మంత్లో కాదు, జనవరి మంత్లో నేను 2 రివ్యూస్ చేశాను అమెజాన్. ఒకటి హోమ్ డెకరేషన్ ఐటమ్స్, ఒకటి కిచెన్ డెకరేషన్ ఐటమ్స్ అని చెప్పి చేశాను. రెండింటికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. వాటిలో ఏంటి అంటే అన్బాక్సింగ్ చేశాను, ప్రోడక్ట్ ముందు పెట్టి అన్బాక్స్ చేసి చూపించాను. సో అది చాలామందికి నచ్చింది. అందుకని శారీస్ కూడా అలాగే అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ కవర్ సౌండ్కి నిజంగా ఇరిటేషన్ వచ్చేస్తుంది అసలు. షాపింగ్ మాల్స్లో కూడా మనం శారీ షాప్స్ అట్లా షూట్ చేసినప్పుడు నేను ముందే చెప్తాను వాళ్ళకి, శారీ కవర్స్ అన్నీ తీసేసి శారీస్ అన్నీ క్లియర్గా పెట్టేసేయండి, వన్ బై వన్ చూపిద్దాము. మళ్ళీ కవర్స్ అంతా డిస్టర్బెన్స్ ఉంటే వీడియోలో చూసే వాళ్ళకి ఇంకెక్కువ ఇరిటేషన్ వస్తుంది. అందుకని అట్లా ప్లాన్ చేసుకొని చేస్తాను నేను. సో ఫైనల్గా ఎస్, సూపర్గా ఉంది. ఇది మంచి కాటన్ శారీ అండి, ఎంత బాగుందో అసలు శారీ అయితే. శారీ పైన మనకి ఈ విధంగా సిల్వర్ జరీ వచ్చేసింది. సిల్వర్ జరీ కాంబినేషన్లో ఉన్న బ్లౌజ్ వేసుకొని శారీ కట్టుకుంటే అద్దరిపోతుంది అనుకోండి. ఈ సమ్మర్లో బెస్ట్ అండి ఈ శారీ, బాగుంది. కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది. నేను కుదిరితే ఈ వీడియోలో కట్టుకుంటాను ఈ శారీస్, లేదంటే మళ్ళీ ఎప్పుడైనా ఫెస్టివల్స్కో అప్పుడప్పుడు కట్టుకున్నప్పుడు షేర్ చేస్తాను. శారీ అంతా ఇలాగే ఉందండి. శారీ పైన అంతా కూడా చిన్న చిన్న బుటీస్ అట్లా వచ్చేసాయి సిల్వర్లో. బ్లౌజ్ కూడా వచ్చింది, ప్లెయిన్ వచ్చింది అనమాట బ్లౌజ్. చిన్న బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్కి వేసుకోవడానికి. సింపుల్గా బాగుంది. లో బడ్జెట్ శారీ, కాటన్ శారీ, ప్యూర్ కాటన్ శారీ అనమాట. ఇది పెద్దవాళ్ళకి బాగుంటుంది, ప్లస్ యంగ్ ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఇవ్వండి నేను అమెజాన్లో తీసుకున్నటువంటి కొన్ని శారీస్. ఈ 3 శారీస్లో మీకు ఏ శారీ బాగా అనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.